హాయ్ హలో ఫ్రెండ్స్. 'K13' అనే సినిమా 2019లో తమిళంలో రిలీజ్ అయ్యి రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక క్రైమ్ డ్రామా మిస్టరీ స్టోరీ. 2 గంటల 3 నిమిషాలు ఉంటుంది. ఇక ఈ 'K13' సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదు, ఒకసారి చూడవచ్చు అనిపించింది. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో చూడవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హీరో, రైటర్ అయిన హీరోయిన్ ఇద్దరు కలిసి బార్‌లో తాగి 'K13' అనే ఫ్లాట్‌కి వెళ్తారు. కట్ చేస్తే హీరోయిన్ చనిపోయి ఉంటుంది. హీరో సోఫాకు కట్టేసి ఉంటాడు. మరి 'K13' ఫ్లాట్‌లో ఏం జరిగింది అనేదే సినిమా స్టోరీ. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే 'అరుంధతి' సినిమాలు అనగానే మనకు మంచి థ్రిల్లింగ్ సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమాలో కూడా మంచి థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. ఇంకా డైరెక్టర్ షార్ట్ ఫిల్మ్ స్టోరీని సినిమాగా తీశాడనిపించింది. చాలా తక్కువ క్యారెక్టర్లలో మంచి క్రైమ్ థ్రిల్లర్‌ని తీసినందుకు డైరెక్టర్‌ని మనం మెచ్చుకోవాలి. అలాగే ఈ సినిమా థ్రిల్లింగ్‌గా సాగడానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమాలో 2 సాంగ్స్ ఉంటాయి. అవి కూడా బాగుంటాయి. అలాగే ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. 'K13' ఫ్లాట్‌లో కెమెరా పెట్టి వీలైనంత వెరైటీగా షాట్ తీశారు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇక ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు అరుణ్‌నిధి. తన యాక్టింగ్‌తో సినిమాకు ఒక బ్రేక్ ప్రెస్‌గా మారాడు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 90% సీన్లలో ఆయనే ఉంటారు. ప్రతి ఒక్క సీన్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలా చక్కగా నటించారు. ఇంకా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌కు ఈ సినిమాలో అంతగా స్కోప్ ఉండదు. అలాగే యోగి బాబు కూడా ఈ సినిమాలో ఉంటారు. ఆయనకు ఒకే ఒక సీన్ ఉంటుంది. అది కూడా కామెడీగా ఉండదు. కావాలని పబ్లిసిటీ కోసం యోగి బాబును ఈ సినిమాలో పెట్టినట్టున్నారు. అయితే స్క్రీన్ ప్లే ముందుకు వెనక్కు వెళ్ళడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హీరోయిన్ శ్రద్ధ మర్డర్‌కి కారణం కూడా అంత కన్విజింగ్‌గా ఉండదు. ఇంకా ఈ సినిమాని కదలకుండా ఒక్క సీన్ కూడా మిస్ కాకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే లాజిక్‌గా, థ్రిల్లింగ్‌గా ఉన్న 'K13' అనే సినిమా ట్విస్టులు లేని థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి నా తరపున నేనిచ్చే రేటింగ్ 3. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో 'K13' మూవీ రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా గనక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.